అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. యాక్చువల్గా ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా సూసైడ్ చేసుకున్న వాళ్ళ డేటా పర్ఫెక్ట్గా లేదు. ఎందుకంటే ఖచ్చితంగా బెట్టింగుల్లో లాస్ అవ్వటం వల్లే సూసైడ్ చేసుకున్నాము అనేది చాలా కేసుల్లో చాలా లేట్గా వెలుగులోకి వస్తుంది. ఫస్ట్ వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఏంటంటే అనుమానాస్పద మృతి కింద నమోదు చేస్తున్నారు. ఎందుకంటే రీజన్స్ చెప్పలేకపోతున్నారు. కొన్నాళ్ళ తర్వాత వాళ్ళ డివైసెస్ ఏవైతే ఉన్నాయో అవి చూడటం వల్ల బ్యాంక్ స్టేట్మెంట్లు స్టడీ చేసి ఆ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ రియలైజ్ అయ్యి చెప్తున్నారు. అందువల్ల దీని మీద పర్ఫెక్ట్గా ఇంతమంది ఈ యాప్ల వల్ల చనిపోయారు అనేది కరెక్ట్ స్టాటిస్టిక్స్ లేవు. అదే దీంట్లో ఏంటంటే మనం సైబర్ సెక్యూరిటీ బ్యూరో తరపున ఇప్పటి వరకు 108 URLs, ఎందుకంటే 2017 ఏపీ మన తెలంగాణ గేమింగ్ యాక్ట్ ప్రకారం ఆన్లైన్ బెట్టింగ్స్, ఆన్లైన్ గేమింగ్స్ అన్నీ కూడా మనం బ్యాన్ చేసినాం. ఈ బయట గేమ్స్ ఇండియాలో ఉన్న బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ కానీ ఇవన్నీ ఏంటంటే జియో ఫెన్సింగ్ ద్వారా మన తెలంగాణలో యాక్సెస్ లేకుండా చేసినారు ఆల్రెడీ. రీసెంట్గా కూడా ఒక 133 మెంబర్స్కి నోటీసులు ఇచ్చి పిలిపించి అందరికి చెప్పినాం, మీ జియో ఫెన్సింగ్ ద్వారా తెలంగాణలో ఇది ఎలో చేయకూడదని. ఆల్రెడీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అది. ఇవి కాకుండా 108 URLs బ్లాక్ చేయడం జరిగింది. ఇవేంటంటే ఈ URLs ఇల్లీగల్ URLs, చాలా వరకు బయట నుంచి వచ్చి మన దగ్గర ఆపరేట్ అవుతున్న URLs అనమాట. ఎందుకంటే అన్అఫీషియల్ బెట్టింగ్ యాప్స్ చాలా ఉన్నాయి. అఫీషియల్గా ఇండియాలో నడిచేవి కొన్ని అయితే అన్అఫీషియల్గా చైనీస్ చాలా రన్ చేస్తున్నారు. ఈ చైనీస్ రన్ చేసేవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు ఇక్కడ మాకు ఒక దీని గురించి స్పెషల్ సోషల్ మీడియా టీం ఉంది. ఆ టీం ప్రొయాక్టివ్గా సెర్చ్ చేస్తూ మా దృష్టికి వచ్చిన URLs అన్నీ కూడా ఇమీడియట్గా బ్లాక్ చేయించడం జరుగుతుంది. చైనా వాళ్ళు ఏంటంటే ఒకటి బ్లాక్ చేస్తే ఒకటి వస్తూనే ఉంటాయి. వాళ్ళు ఏంటంటే ఏ ప్రొసీజర్స్ ఫాలో గారు, వాళ్ళకి తెలుసు మనం అంతా లీగల్గా కాదు కదా, ఇల్లీగల్గా చేస్తున్నాం కాబట్టి మనం వీ నీడ్ నాట్ కేర్ ద ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి వాళ్ళు ఏమీ జియో ఫెన్సింగ్లు ఇటువంటి మనం చెప్పినవి ఏమి పాటించరు. అందువల్ల ఏంటంటే ప్రొయాక్టివ్గా మేమే రోజు వెరిఫై చేసి ఏ రోజు ఆ రోజు మనకు వచ్చిన దృష్టిలో వచ్చిన URLs మొత్తం కూడా బ్లాక్ చేయించడం జరుగుతుంది. ఇలాగే ప్రజలు కూడా ఎవరికైనా సరే పాపప్స్ వస్తుంటాయి. మనం గూగుల్ ఓపెన్ చేసినా, ఫేస్బుక్ ఓపెన్ చేసినా, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, ట్విట్టర్ ఓపెన్ చేసినా కొన్ని పాపప్స్ వస్తాయి. ఈ పాపప్స్ ద్వారా గేమింగ్స్కి తీసుకెళ్లే వెబ్సైట్లు ఏవైనా సరే వాళ్ళు ఐడెంటిఫై చేస్తే దాన్ని ఇమ్మీడియట్లీగా మనకి cybercrime.gov.in రిపోర్ట్ చేసినట్లయితే ఇమ్మీడియట్గా దాన్ని బ్లాక్ చేయించేస్తాం. ఎందుకంటే ఇవి రోజు మారుతూనే ఉంటాయి. ప్రతిరోజు కొత్త సబ్జెక్ట్ లాగా ఉంటుంది. మనం బ్లాక్ చేస్తే మళ్ళీ కొత్తవి పుట్టుకొస్తూ ఉంటాయి. కాబట్టి ఇది ఒక నిరంతర ప్రక్రియలాగా ప్రతిరోజు బ్లాక్ చేయించడం అనేది ఒకటి పెట్టుకోవాలి. లేకపోతే ఒకటే దాన్ని మనం వదిలేస్తే వాళ్ళు చాలామందికి ప్రాపగేట్ అయ్యి విక్టిమ్స్ పెరిగే అవకాశం ఉంటాయి. కొంతమంది ఏం చేస్తున్నారంటే జియో ఫెన్సింగ్ పెట్టినప్పటికి కూడా ఫేక్ GPSలు పెడుతున్నారు. ఈ ఫేక్ GPSలు పెట్టి ఈ అప్లికేషన్స్ వాడిన వాళ్ళని విక్టిమ్స్గా ట్రీట్ చేయలేం. ఎందుకంటే వాళ్ళు ఇంటెన్షనల్గా మనకి ఇక్కడ రాకపోయినా కూడా ఎక్కడో కర్ణాటకలోనో లేకపోతే ఢిల్లీలోనో ఉన్నట్లుగా వాళ్ళ GPS మార్చుకొని కొంతమంది యాక్సెస్ చేస్తున్నారు. అటువంటి వాళ్ళు కూడా చాలా హ్యూజ్ అమౌంట్స్ లాస్ అవ్వడం జరుగుతుంది. మనకు కంప్లైంట్ ఇస్తానికి వచ్చినప్పుడు ఒకసారి మనకి ఎట్లా ఏ గేమ్ ఆడినారో చూపించండి అంటే వాళ్ళు చూపించలేకపోతున్నారు. ఎందుకంటే మన తెలంగాణలో జియో ఫెన్సింగ్ ద్వారా అది రావడం లేదు. అయినా కూడా వాళ్ళు ఆడినారంటే ఏంటంటే ఫేక్ GPSలు వాడి అదర్ ఇల్లీగల్ మీన్స్ ద్వారా ఇవి వాడుతున్నారు. గేమింగ్ యాప్స్లో ఒకటే మనకి వాళ్ళు స్కిల్ గేమ్ అని చెప్తారు, కానీ స్కిల్ గేమ్ ఏమీ ఉండదు. వెనక బ్యాక్గ్రౌండ్లో దాని సాఫ్ట్వేరు, దాని మెటాడేటా ఎట్లా వర్క్ చేస్తుందో ఎవరికి తెలియదు. వాళ్ళు మనం అడిగినప్పుడు మాత్రం ప్రజెంట్ చేయటం ఇట్లా ఓన్లీ స్కిల్ మీదే ఇది నడుస్తుందని చెప్తారు తప్ప నిజంగా స్కిల్ మీద నడిచే గేమ్ అయితే ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా లాస్ వస్తుంది. ఈ భూమి మీద ఇప్పటి వరకు
ఆన్లైన్ గేమింగ్ యాప్ నడిపి నష్టపోయిన కంపెనీ ఒక్కటి కూడా లేదు. అలా ఉంటే అసలు దీన్ని చూజ్ చేసుకోరు వాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా ఇందులో ఏంటంటే స్కిల్ గేమ్ ఉండదు. వాళ్ళు ప్రోగ్రామింగ్ ప్రకారం విక్టిమ్స్ అంతా లాస్ అయ్యే గేమే ఉంటుంది. కాకపోతే ఏంటంటే అడిక్ట్ అవుతారు. ఇప్పుడు పబ్జీకి అడిక్ట్ అయినట్లుగా దీంట్లో కూడా ఏంటంటే మనం 10 సార్లు అడిగితే 10 సార్లు కూడా డబ్బులు లాస్ అయ్యామంటే కనుక అరే ఇది ఎప్పుడూ పోతూనే ఉంటాయి, ఇది ఆడకపోవటం బెటర్ అని చెప్పేసి వదిలేస్తారు. కానీ ఈ గేమ్స్ అట్లా ఉండదు. 10 సార్లు ఆడితే ఒక 3-4 టైమ్స్ మనకు కూడా డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పేసి ఇది స్కిల్ గేమ్ అనే నమ్మి చాలామంది ఏంటంటే ఎక్కువ లాంగ్ పీరియడ్ దానికి ఏంటంటే హ్యాబిచువల్ అయిపోతున్నారు, అడిక్ట్ అవుతున్నారు. ఈ అడిక్షన్ వల్ల ఏంటంటే దాంట్లో నుంచి రాలేరు. ఫైనల్గా ఒక 1 month 2 months ఇట్లా లాంగ్ పీరియడ్ ఆడిన తర్వాత చూస్తే వీళ్ళకి 1-2 lakhs లాస్ వస్తుంది. అప్పుడు తేరుకుంటారు, ఓ ఇది టోటల్గా మనకు లాస్ వస్తుందని. అది కూడా వాళ్ళు ఐడెంటిఫై చేయరు. ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ చూసి నీ డబ్బులన్నీ ఏమవుతున్నాయి అని చెప్పి వాళ్ళు అబ్జర్వ్ చేసి నిలదీసి వీళ్ళని క్వశ్చన్ చేసిన తర్వాత మాత్రమే ఇది రియలైజ్ అవుతున్నారు. కాబట్టి ఇందులో మనకు ఎప్పుడు డబ్బులు రావడం అనేది జరగదు. స్కిల్ గేము మనం ఆడి డబ్బులు గెలుస్తామనే ఉద్దేశంతో ఎవ్వరు కూడా ఇటువంటి గేమ్స్ ఆడకూడదు. ఈ బెట్టింగ్స్ కూడా మనకి బ్యాన్ కాబట్టి ఇల్లీగల్ పనులు ఏమి చేయకూడదు. సార్ ఇప్పటికే కేసులు నమోదైనటువంటి స్టార్స్ అటువంటివి అవన్నీ లీగల్వి అని నిరూపితమైన తర్వాతనే లీగల్ అని మేము నిర్ధారించుకున్న తర్వాతనే వాటిని ప్రమోట్ చేసామని చెప్తున్నారు. అది కరెక్టే. ఒకటి ఏంటంటే స్కిల్లా నాన్ స్కిల్లా అనేది సంబంధం లేదు. తెలంగాణలో వచ్చేసరికి అది స్కిల్ అయినప్పటికీ కూడా స్కిల్ గేమ్ అయినప్పటికీ కూడా వీఆర్ నాట్ అలవింగ్ ఆన్లైన్. కాబట్టి ఇక్కడ ఆఫ్లైన్ రమ్మీ ఆడుకోవచ్చు, ఆన్లైన్ రమ్మీ ఆడటానికి లేదు. ఎందుకంటే స్కిల్ అని వాళ్ళు చెప్తారు, దాన్ని వెరిఫై చేసే అథారిటీసు దాని మీద సర్టిఫికేట్ తీసుకునే అథారిటీస్ ఏం లేవు. పెట్టేసి మాది స్కిల్ గేమ్ అంటే కాదు. సార్ ఇప్పుడు నిన్న ప్రకాష్ రాజ్ రెస్పాండ్ అయ్యాడు, నేను కొన్నేళ్ల క్రితం చేశాను అది స్కిల్ గేమ్ అన్నారు. విజయ్ దేవరకొండ రెస్పాండ్ అయ్యాడు, తన లీగల్ టీం, తను అదే చెప్తున్నాడు నేను చేసింది కూడా స్కిల్ గేమ్ అని చెప్పి. దగ్గుబాటి రానా కూడా రెస్పాండ్ అయ్యాడు, తను కూడా నేను స్కిల్ గేమ్కి ప్రమోట్ చేశాను. వీళ్ళపైన యాక్షన్ ఎలా ఉండబోతుంది సార్? అంటే మేము చేసే అంటే దీంట్లో ఎట్లా ఉందంటే ఆన్లైన్ గేమింగ్ అనేది ఓన్లీ 3 స్టేట్స్లోనే బ్యాన్ చేసినారు. మనదే ఆంధ్రప్రదేశ్, అస్సాం, ఈ 3 స్టేట్స్లోనే బ్యాన్ ఉంది. మిగతా స్టేట్స్లో ఇది దాని మీద ఏమీ రెస్ట్రిక్షన్స్ లేవు. కాబట్టి వీళ్ళు ఏంటి మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాత్రమే యాడ్స్ ఇస్తే కనుక అది తప్పు అవుతుంది. టోటల్ ఇండియా దీని మీద చూస్తే అది కంప్లీట్గా తప్పు అని చెప్పలేం. అందువల్ల ఏంటంటే ఇందులో కొన్ని లీగల్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ లీగల్ అడ్వైజర్స్ నుంచి మేము లీగల్ అడ్వైస్ తీసుకున్న తర్వాత అలాగే సుపీరియర్ ఆఫీసర్స్ డెసిషన్ బట్టి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సార్ ఫేక్ జీపీఎస్ సిస్టమ్ దానివల్ల యువత మొత్తం కూడా అది ఇన్స్టాల్ చేసుకొని బెట్టింగ్స్ పెడుతున్నారు, ఆ తర్వాత నష్టపోతున్నారు. దాన్ని నివారించే ఏమైనా చర్యలు ఉన్నాయా? ఫేక్ జీపీఎస్ యాప్ అంటే ఫేక్ జీపీఎస్ వాడి క్రైమ్ చేస్తే మనం నివారించవచ్చు. ఇప్పుడు ఫేక్ జీపీఎస్ వాడిన వాళ్ళు ఎవరు కూడా వచ్చి నేను ఫేక్ జీపీఎస్ వాడినాను నా మీద యాక్షన్ తీసుకున్నాను ఎవరు చెప్పరు కదా. ఫేక్ జీపీఎస్ వాడి వేరే వాళ్ళని ఎవరినైనా చీట్ చేస్తే ఆ విక్టిమ్స్ మన దగ్గర కంప్లైంట్ చేసిన పక్షంలో అటువంటి కేసులు రిపోర్ట్ అయితే ఖచ్చితంగా మన ఫేక్ జీపీఎస్ మీద యాక్షన్ తీసుకోవచ్చు. అటువంటి యాప్స్ని గూగుల్ నుంచి డిలీట్ చేయించవచ్చు. కానీ మనకు అటువంటి కంప్లైంట్స్ లేవు. ఇన్ఫ్లుయెన్స్కి సంబంధించి అంటే ఎలా అబెట్మెంట్కి ఈక్వల్ పనిష్మెంట్ ఉంటుంది. గేమింగ్ యాక్ట్కి ఏదైతే పనిష్మెంట్ ఉందో అబెట్మెంట్కి కూడా అదే. ఈ ప్రమోటర్స్ అంటే దాని కిందే వస్తారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ అబెట్మెంట్. ఈ ఆన్లైన్ గేమింగ్, ఆన్లైన్ బెట్టింగ్ ఈ తెలంగాణలో దిస్ ఇస్ బ్యాండ్ బై యాక్ట్, బై లా. సో whoever indulges in online gaming or betting, whether by playing, whether will be taken against them. ఆల్రెడీ చాలా కేస్ బుక్ చేయడం జరిగింది స్టేట్లో. ఫ్రమ్ ద సైబర్ సెక్యూరిటీ బ్యూరో we are actively looking at all the platforms and apps which are promoting these. Already 108 such betting apps have been blocked by the cyber crime bureau. 133 companies were served notices, Indian companies, and were already in the
the geo fencing చేశారు so that their apps are not accessible to public in Telangana. But చాలా యాప్స్ చాలా ప్లాట్ఫామ్స్ అబ్రాడ్ నుంచి అవైలబుల్ ఉన్నారు. ఫర్ దాట్ వీ రిక్వెస్ట్ ద పబ్లిక్ దట్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ యాప్ ఆర్ ప్లాట్ఫామ్ which is available on which online gaming or betting can be done, please inform the Cyber Security Bureau on WhatsApp number 871-267-2222. I repeat, 871-267-2222. We ourselves are also doing patrolling, cyber patrolling to identify such apps and get them blocked. And please tell us on this number so that these will be immediately blocked. We want anybody who indulges or promotes or whoever allows this activity to be taken up, that strict legal action will be taken against them. See, ఇది ఇండివిజువల్ ఇన్వెస్టిగేషన్లో ఐ కెన్ నాట్ కమెంట్. అదే పోలీస్ స్టేషన్లో కేస్ రిజిస్ట్రేషన్ జరిగింది. సో ఇండివిజువల్ కేస్కి ఇండివిజువల్ ఫ్యాక్ట్స్ ప్రకారం యాక్షన్ ఈస్ బీయింగ్ టేకన్. Wherever it is illegal, we will take action only against them. So when we are booking cases, we will not book case if it is legal. Okay, so definitely, but individual, one case individual, I cannot comment. That details will be available with the concerned unit which has registered. But generally, action is being taken wherever it falls in the purview of law. We are only taking action. అంటే గవర్నమెంట్ పెట్టిన బ్యాన్లో అన్ని గేమింగ్ అంటే ఏంటి, బెట్టింగ్ అంటే ఏంటి, that what constitutes gaming is already in the act. It's as simple as that. అది already ఉంటుంది. There is no confusion. As far as we are concerned, there is no confusion that what constitutes gaming, what constitutes betting, what is skill and what is not skill. That is very clear as per law. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రాల్లో ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించి నిషేధం ఉన్నట్టు మీ దృష్టికి రావాలి? Total 9 states లో ఉంది, including ours. There are 9 states where it is banned. మిగతా స్టేట్స్లో it is a legal activity. అంటే లీగల్గా ఉన్న యాప్లు For individual, I cannot comment, individual details నాకు లేదు. But for us, what constitutes legal, illegal, betting, is all very clear. అదే రూల్ లాలో డెఫినేషన్ ఉంది. సో ఇఫ్ పోలీస్ ఇస్ టేకింగ్ యాక్షన్, వీ విల్ ఓన్లీ బీ టేకింగ్ యాక్షన్ వేర్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ద లీగల్, అవుట్సైడ్ ద లీగల్. మేడం, లాస్ట్గా అంటే సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి సంబంధించి బెట్టింగ్ యాప్లపై ఎవరైతే బాధితున్నారో వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? ఈ బెట్టింగ్ యాప్లపైన ఎలాంటి సూచనలు మీరు చేయబోతున్నారు? అదే నంబర్ చెప్పాను కదా, అదే బేసికలీ సైబర్, ఇఫ్ ఎనీ బెట్టింగ్ ఆర్ గేమింగ్ యాప్ ఈజ్ అవైలబుల్ ఇన్ తెలంగాణ, ఇది మా సైబర్ ఫ్రాడ్ రిజిస్ట్రీకి నంబర్ ఉంది 8712672222. ఆ నంబర్లో ఇన్ఫార్మ్ చేయండి. వీ విల్ ఇమీడియట్లీ ఎన్ష్యూర్ దట్ ఈస్ బ్లాక్డ్ అండ్ లీగల్ యాక్షన్ ఇస్ టేకెన్ అగేన్స్ట్ దెమ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.